Hi guys, welcome back to the channel Prabhu Vlogger. ఫేమస్ డైరెక్టర్ సుకుమార్ నుంచి పుష్ప ది రూల్ మూవీ 2024 ఆగస్ట్ 15కి రాబోతుంది. లేటెస్ట్గా విడుదలైన టీజర్ యూట్యూబ్ని షేక్ చేసింది. పుష్ప మూవీ కానీ పుష్ప క్యారెక్టర్ కానీ ఎంతలా ఫేమస్ అయిందంటే దేశంతో భాషతో సంబంధం లేకుండా అందరూ రీల్స్ చేసి పడేశారు. ఆ శ్రీవల్లి సాంగ్లో బన్నీ అన్న వేసిన స్టెప్స్ గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. అయితే పుష్ప పార్ట్ 1 కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే పుష్ప 2 ది రూల్ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది. చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఇంకా మూవీ లవర్స్ కానీ అంటున్న మాట ఏంటంటే పుష్ప ది రూల్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయగలదా లేదా అని. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అందుకే ఈ వీడియోలో మనం పుష్ప 2 1000 కోట్లు కలెక్ట్ చేయగలదా, డైరెక్టర్ సుకుమార్ ఫాలో అవుతున్న రాజమౌళి మంత్ర ఏంటి, సుకుమార్ బన్నీల ప్లాన్ ఏంటి, జాతర గెటప్నే ప్రతిసారి ఎందుకు హైలైట్ చేస్తున్నారు, పుష్ప 2లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ లైక్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్తే నెంబర్ 1 రాజమౌళి మంత్ర. సుకుమార్ గారు రాజమౌళి గారిని ఫాలో అవుతున్నారు. ఏంటి గురువు గారు పుష్ప అని బాహుబలి గురించి మాట్లాడతారు, మేము పుష్ప గురించి కదా వీడియో చూస్తుంది అని అనుకోవద్దు. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. సో ప్లీజ్ వినండి. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి నుంచి వచ్చిన బాహుబలి సిరీస్ ఎలా అయితే 2 భాగాలుగా రిలీజ్ అయిందో సేమ్ అలాగే పుష్ప కూడా 2 భాగాలుగా రిలీజ్ కాబోతుంది. బాహుబలి పార్ట్ 1 బడ్జెట్ చూస్తే దాదాపు 180 కోట్ల రూపాయలతో బాహుబలి పార్ట్ 1ని ప్రొడ్యూస్ చేస్తే దాదాపు 650 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. పార్ట్ 1 బాగా వర్కౌట్ అయింది. ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి గారు బాగా సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బాహుబలి పార్ట్ 1 చూడటానికి వచ్చిన ఆడియన్స్ పార్ట్ 2 చూడటానికి కూడా రావాలి. సో అందుకే రాజమౌళి గారు చాలా తెలివిగా బాహుబలి పార్ట్ 1 చివరిలో కట్టప్ప బాహుబలిని చంపే షాట్స్ పెట్టి అంత విశ్వాసంగా ఉండే మన కట్టప్ప అంత ఇష్టమైన బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ని ఆడియన్స్కి వదిలేశారు. ఈ క్వశ్చన్ వినగానే ఆడియన్స్ దిమ్మ తిరిగిపోయింది. ఈ ప్రశ్న అప్పట్లో ఎంత ఫేమస్ అనేది నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఈ క్వశ్చన్ వల్లే బాహుబలి గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలియక చాలా క్యూరియాసిటీతో బాహుబలి 2కి ఎక్కువ ఆడియన్స్ వచ్చారు. అందుకే బాహుబలి పార్ట్ 2 1800 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సరిగ్గా ఇప్పుడు అదే ఫార్ములాని సుకుమార్ గారు కూడా ఫాలో అవుతున్నారు. సో దీనివల్ల పుష్ప పార్ట్ 2 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అసలు మన సుకుమార్ గారి ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు మన పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారి స్ట్రాటజీస్ని చూస్తే నిజంగా ఇంప్రెస్ అవుతాం. అసలు విషయం ఏంటంటే పుష్ప 1 చూసిన ఆడియన్స్ పుష్ప 2 చూడటానికి థియేటర్స్కి రావాలంటే ఏదో ఒక క్యూరియాసిటీ ఉండాలి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే పుష్ప పార్ట్ 2 గ్లిమ్స్లో వేర్ ఈజ్ పుష్ప అనే క్వశ్చన్ని రేస్ చేశారు. ఈ క్వశ్చన్ విన్న ఆడియన్స్ నిజంగా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే పార్ట్ 1లో పుష్ప ఎవరికి అందనంత ఎత్తులో కూర్చున్నాడు. మరి అలాంటి పుష్ప కనపడకుండా పోవడానికి కారణం ఏంటి అని ఆడియన్స్ కూడా థింక్ చేయడం మొదలుపెట్టారు. కొందరైతే పుష్ప చుట్టూ ఉండేవాళ్లే మోసం చేసి ఉండొచ్చు. ఇలా చాలా ఆన్సర్స్ అనుకున్నారు. ఏదేమైనా సరే వేర్ ఈజ్ పుష్ప అనే దానికి ఇంకా సరైన ఆన్సర్ దొరకలేదు. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప ఏమయ్యాడు అనే ప్రశ్నతోనే ఆడియన్స్కి పుష్ప సినిమా పైన క్యూరియాసిటీ మొదలైంది. ఇది మాత్రమే కాదు, పుష్ప టీం నుంచి వచ్చిన పోస్టర్స్లో కానీ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ జాతర గెటప్ని హైలైట్ చేస్తున్నారు. ఒక్కసారిగా బన్నీ అన్నని ఆ లుక్లో చూసేసరికి ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఇక్కడ కూడా పుష్ప 2 పైన ఆడియన్స్కి ఒక రకమైన ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ ఏర్పడింది. సుకుమార్ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హీఈస్ జీనియస్. నెంబర్ 2 ఇంట్రెస్టింగ్ విలన్స్ ఇన్ పుష్ప పార్ట్ 2. పుష్ప పార్ట్ 1లో పుష్పకి 2 శత్రువులు ఉంటారు. ఒకరు మంగళం సీను, 2 బన్వర్ సింగ్ షికావత్. అయితే ఈ ఇద్దరు కూడా పుష్ప పార్ట్ 1 ఫినిష్ అయ్యేటప్పటికి చనిపోరు, బతికే ఉంటారు. పుష్ప వరల్డ్లో ఆ సిండికేట్ మొత్తానికి లీడర్ మంగళం సీను. మంగళం సీను ఎంత పవర్ఫుల్ అంటే వాడికి తెలియకుండా ఒక్క చిన్న ఎర్ర చందనం దొంగ కూడా బయటికి వెళ్ళదు. అయితే పుష్ప మంగళం సీను బావమర్దిని చంపేస్తాడు. మంగళం సీను పవర్ మొత్తాన్ని లాక్కుంటాడు. మంగళం సీనుని 0 చేసి పడేస్తాడు. మరి మంగళం సీను ఊరుకుంటాడా? ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు. రెండవది, హ్యాపీగా ఉంటున్న పుష్ప లైఫ్లోకి వచ్చి అవమానిస్తాడు ఎస్పీ బన్వర్ సింగ్ షికావత్. బన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీడికి జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమీ ఉండవు. వీడిని మనిషి అంటం కంటే మృగం అనొచ్చు. అలాంటి దరిద్రమైన క్యారెక్టర్ అండ్ భయంకరమైన క్యారెక్టర్ వీడిది. అంత డేంజర్ వీడు. మరి ఇంత డేంజర్ పర్సన్ని పుష్ప గొడ్డలోడు తీసి అవమానిస్తాడు. మరి షికావత్ ఊరుకుంటాడా? పార్ట్ 2లో మంగళం సీను అండ్ షికావత్ ఇద్దరు కూడా కలిసి
పుష్పాని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తారు. ఇంట్రెస్టింగ్ విలన్స్ ఖచ్చితంగా మూవీ పైన ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తారు. ఈ విలన్స్ ని పుష్ప ఎలా ఎదుర్కొంటాడు, ఈ కారణాల వల్ల ఖచ్చితంగా పుష్ప 2 చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. పుష్ప 1000 కోట్లు కొట్టే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి. దిస్ ఈస్ మై అనాలిసిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.